ఈరోజు మనం వైటమిన్ D3 గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా అనిపిస్తున్నా, ఇమ్యూనిటీ తగ్గుతున్నా, ఈ మధ్య వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది అని బాగా వింటున్నాం. దీని ఉపయోగం ఏంటి? మెయిన్గా D3నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అనంటే, ఈ D3 విటమిన్ బాడీలో కాల్షియం, ఫాస్ఫరస్ బాగా అబ్జార్బ్ అవటానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంటర్న్ ఏం చేస్తుంది? బోన్ స్ట్రెంగ్త్ అవటానికి, మజిల్ స్ట్రెంగ్త్ అవటానికి, ఇమ్యూనిటీ పెరగటానికి ఇది బాగా సహాయపడుతుంది. సో మనకి బాడీలో ఉన్న మస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ రిలేటెడ్ పెయిన్స్ కానీ ఈ వైటమిన్ D3 మెయిన్గా కంట్రోల్ చేస్తుంది. దీని సోర్సెస్ మెయిన్గా ఏంటి అనంటే సన్ రేస్. ఎర్లీ మార్నింగ్ 7 to 9 మధ్యలో కనుక మీరు 15 to 20 మినిట్స్ సన్ బాత్ తీసుకున్నట్లయితే తప్పకుండా వైటమిన్ D3 సోర్స్ అనేది చాలా ఈజీగా మీకు అబ్జర్వ్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ అని వస్తుంది. ఫిష్ వన్ ఆఫ్ ద మంచి సోర్స్ దీనికి. ఎగ్ యాక్ మంచి సోర్స్. నెక్స్ట్ సన్ డ్రైడ్ మష్రూమ్స్, ఇవన్నీ కూడా వైటమిన్ D3ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది అలాగే ఈ వైటమిన్ D3 మన హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి, మూడ్ బ్యాలెన్సింగ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్.